ఆ జడ వేసుకునింది, ఆ జడ తీసింది, గట్టిగా కొప్పు బిగించుకుంది, ఆ పువ్వులన్నీ బాగా కొప్పు లోపలికి దోపుకుంది. అంటే పిల్లాడితో సమానంగా పరిగెత్తడానికి తన యొక్క ఆహార్యము ఎలా ఉంటే ఆనుకూల్యతని పొందుతుందో అంత ఆనుకూల్యతని సిద్ధింపజేసుకుంది. అలాగని గబగబా బయటికి వెళ్ళి చూడకూడదు, కృష్ణ కృష్ణ ఎక్కడున్నావు అంటే ఏమి ఉండడు ఆయన. అందుకని చాలా జాగ్రత్తగా పిల్లిలా నక్కి నక్కి చూస్తోంది. ఏం చేస్తుందో అని వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు ఏం చెప్పరు ఇదిగో ఇక్కడే ఉన్నాడని. ఈవిడ ఏం చేస్తుందో చూడాలి వాళ్ళు, అది వాళ్ళ తాపత్రయం. అందుకని చూసింది. ఎక్కడ కనబడ్డాడు? వికచకమలనయన వేరొక ఇంటిలో వెలయరోలు తిరుగవేసి ఎక్కి ఉట్టిలోని వెన్న నులుకుచునొక కోతి పాలు చేయుచున్న బాలుకనియే. ఏ అవతారంలో ఉన్నా వానరాలంటే ఆయనకి అంత ఇష్టం. ఎందుకంటే మరి రామావతారంలో ఉన్నప్పుడు అంత ఉపకారం చేసేవి కదూ, అందుకని వానరములంటే మహాప్రీతి ఆయనకి. ఆయన ఏం చేశాడు? పక్క ఇంటి దగ్గరికి వెళ్ళాడు. పక్క ఇల్లు అంటే ఇల్లు మారిపోయి ఇంకో ఇల్లు అని కాదు దాని అర్థం. ఆ ఇంట్లోనే వేరొక ప్రాంగణంలోకి అని గోడ దగ్గరకి వెళ్ళి ఇంట్లో ధాన్యం దంపుకునేటటువంటి రోళ్ళు ఉండేవి పూర్వం, కొయ్య రోళ్ళు. ఆ కొయ్య రోలు ఒకటి తిప్పి వేశాడు, బోర్లా వేసి ఆ రోలు మీద ఎక్కి నించున్నాడు. ఎందుకు రోలు మీద ఎక్కి నించోడం అంటే, ఓ కోతి ఒకటి ఉంది అక్కడ గోడ మీద. ఆ గోడ మీద ఉన్న కోతికి వెన్న పెడుతున్నాడు, దానికి పెడుతున్నాడు, తన తింటున్నాడు. తింటూ ఊరుకున్నాడా? అమ్మ ఎప్పుడైనా రావచ్చు, ఎట్నుంచైనా రావచ్చు, అందుకే దూరంగా వెళ్ళిపోయాడు. ఆటల దగ్గరికి కూడా వెళ్ళలేదు, వెళ్లకుండా ఇక్కడున్నాడు. ఉండి కూడా ఏం చేస్తున్నాడంటే దొంగ భయం నటిస్తున్నాడు. అమ్మ వచ్చేస్తుందేమో, తన్ని కొట్టేస్తుందేమో, తన్ని కట్టేస్తుందేమో, నిజంగా ఏదో పెద్ద భయపడిపోయిన వాడిలా, అమ్మ నువ్వు నాకు పాలు ఇవ్వలేదమ్మా, ఆకలితో వచ్చానమ్మా, పాలు ఇమ్మంటే సగం ఇచ్చావమ్మా, ఇవ్వకుండానేమో పాలు దించడానికి వెళ్ళిపోయావమ్మా, నేను ఎంత ఆకలితో ఉన్నానో నీకు తెలియదమ్మా, యువతల నాకు ఆకలి ఇలాగే ఉందమ్మా, బయట ఆకలికి పోయమ్మా, నీ వల్లేనమ్మా ఇదంతా అంటున్నాడు. మళ్ళీ ఏడుపు ఆప్ చేసి కాస్త కోతికి పెట్టి కాస్త తను తిని సంతోషపడి మళ్ళీ దొంగేడుపోసారి గుర్తొస్తే అమ్మ వస్తుందేమో అని చుట్టూ చూసుకుంటూ ఎప్పటికప్పుడే మళ్ళీ దొంగేడుపు ఏడుస్తున్నాడు. విద్యాసంకులద్భాష్పుడై వికచకమలనయన వేరొక ఇంటిలో వెలయరోలు తిరుగ వేసి ఎక్కి ఉట్టిలోని వెన్న నులుకుచునొక కోతి పాలు చేయుచున్న బాలుకని. చూసింది పిల్లాడిని, వీడిని పట్టుకోవాలనుకో. ఆవిడ చడి చప్పుడు అవ్వకుండా కాళ్ళకి మంజీరములు ఉంటాయి, ఎంత జాగ్రత్తగా నడిచినా అవి గజ్జలు చప్పుడు అవుతాయి. ఆమె నడుస్తోంది, పట్టుకుందామని చూశాడు, చటుక్కుని దూకేశాడు రోలు మించి. దూకేసి ఆ ఇల్లంతా ఎక్కడ చూసిన స్తంభాలు, పూర్వం మండువా ఇళ్ళని ఉండేవి, ఎక్కడ చూసిన కొయ్య స్తంభాలతో ఉండి ఇళ్ళు నిర్మాణం చేసేవారు. ఏదో ఆ స్తంభాలు ఎక్కువగా ఉన్నది చూసి విరాటపర్వంలో తిక్కన గారు వర్ణిస్తారు. ద్వంతాకారిత కుంజకుట్టిమ ఘనస్తంభావళీ రూపమున్ ప్రాంతాది ప్రవిభాగ భోగ నిలయ ప్రద్వారమున్ గాతరస్వంతత్రాసకరంబునై దురభివీషంబైన యాలోను నిశ్చితుడై సతికేలు పట్టుకొని చొచ్చన్ భీముడచ్చుగ్రతన్నని. అన్ని స్తంభాలతో ఉంటుందిట నర్తనశాల. అలా అనేకమైన స్తంభాలతో ఉందా ఇల్లు. ఈవిడ వెనక పరిగెడుతోంది, ఆయన ముందు పరిగెడుతున్నాడు. ఆయన ఇంత బుడతడం, ఈవిడ తల్లి. ఈవిడ ఎక్కడ పరిగెట్టగలదు ఆయనతో సమానంగా? స్తంభాదికంబులు తనకు అడ్డంబైన అట్టట్టునని పట్టువని వీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిల బోధు నేనని మునిముట్ట నిచ్చువాని కాటుక కరగంగ కందులు నులుముచు వెడలు కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇది అని పలుమార్లు సురుగుచు క్రీగంట చూచువాని గూడబారి పట్టుకొని వెరపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడకపు బోడి కరుణతోడ బాలు కట్టదలచే. అది స్తంభాలతో ఉన్న ఇల్లు కాబట్టి ఆవిడ పరిగెడుతోంది. ఆయన చిన్నవాడు, ఏదో పెద్ద స్తంభం చాటున దాక్కునేవాడు. దాక్కుని అమ్మ ఇటు, ఆయన అటు. ఆయన అటొద్దామని ఈవిడ ఇటు వెళ్ళడం, వాడు ఇటు రావడం, ఆవిడ ఇటు రావడం, మళ్ళీ అటు వెళ్ళడం, అటు వచ్చినట్టుగా పరిగెత్తినట్టు పరిగెత్తడం, ఆవిడ అటు పరిగెత్తేటప్పటికి ఇటు నుంచి పారిపోతూ ఉండడం. పాపం ఆవిడేమో అలిసిపోతోంది, ఈయనేమో స్తంభం చాటున దాక్కొని ఆవిడటు స్తంభానికి అటు నించుంటే, అమ్మ నా తప్పైపోయిందమ్మా, నేను ఇంకెప్పుడు దొంగతనాలకు వెళ్ళనమ్మా, ఎప్పుడు వెన్న తిన్నమ్మా, అమ్మ నా మాటనమ్మా, ఇవి ఒక్కసారికి వదిలియమ్మా, అమ్మ నన్ను కట్టకమ్మా, అమ్మ నన్ను కొట్టకమ్మా అంటున్నాడు. దొంగేడు పేడుస్తున్నాడు, కళ్ళు నిలిమేసుకుంటున్నాడు, చేతుల నిండా కాటుక, ఈ బుగ్గల నిండా ఇక్కడ వరకు కాటుకైపోయింది, కళ్ళు ఎర్ర పడిపోయి ఇంకా ఎంతో బడలిపోయిన వాళ్ళ ఈ డొక్కలన్నీ అదిరిపోతున్నాయి, ఉరప్పంజరం అంతా కదిలిపోతోంది. దొంగేడు పేడి చేస్తున్నాడు, అమ్మ నన్ను వదిలిపెట్టమ్మా అంటున్నాడు, మళ్ళీ పారిపోతున్నాడు, మళ్ళీ అమ్మ పెడుతోంది, మళ్ళీ పారిపోతున్నాడు. ఆ చూస్తున్నటువంటి గోపకాంతలందరూ నవ్వుతున్నారు పట్టుకుతామని. చూశాడు చూసి
పట్టరాని తనను పట్టెదని చెంత కట్టుకున్న తల్లి కరుణ చూచి, అయ్య పిచ్చమ్మా నన్ను పట్టుకోవడం సాధ్యం కాదమ్మా, లోకంలో నన్ను పట్టుకోవడానికి సాధనాలు లేవు, నా అనుగ్రహం ఒకటే పట్టుబడడానికి సాధనం తప్ప నేను దీనితో పట్టుకుంటానంటే దొరికేవాడిని కాను నేను. కానీ అమ్మా నువ్వు నేను కొడుకును అనుకుని వెంటపడుతున్నావే, ఇంత బడలిపోయావే, నీ ప్రేమకి లొంగిపోయానమ్మా, దొరికిపోతున్నానని దొరికిపోయాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.